అదేంటి, మెగాస్టార్ చిరంజీవి గారికి సురేఖ గారు ఒక్కరే కదా భార్య, మరి ముగ్గురు భార్యలు అంటున్నారేంటి అనుకోవచ్చు. కానీ ఇది రియల్ లైఫ్ కి సంబంధించింది కాదు, రియల్ లైఫ్ కి సంబంధించింది. మెగాస్టార్ తన 151 చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించారు. ఫిలిం నగర్ టాక్ ప్రకారం చిరు రాయలసీమకు చెందిన స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యలవాడ నరసింహారెడ్డి జీవిత కథను సినిమాగా మలచాలని అనుకుంటున్నాడు. మొదట తన రీఎంట్రీ మూవీగా ఈ కథనే తీసుకోవాలనుకున్నారు. చిరు అడిగిందే తడవుగా పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ కూడా రెడీ చేశారు. అయితే తనకు బాగా నచ్చిన మాస్ ఫార్ములాతోనే ముందుకు వెళ్లాలని మెగాస్టార్ డిసైడ్ అయ్యారు. అనుకున్నట్లుగానే ఖైదీ నెంబర్ 150 భారీ వసూళ్లతో చిరు స్టామినా ఏంటో మరోసారి టాలీవుడ్ కి చూపించింది. ఇక వర్తమానానికి వస్తే ధృవ మూవీని హై టెక్నికల్ విజువల్స్ తో భారీగా తెరకెక్కించాడు సురేందర్ రెడ్డి. సురేందర్ పనితనం బాగా నచ్చిన చిరు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఉయ్యలవాడ నరసింహారెడ్డిని డైరెక్ట్ చేసే బాధ్యతను అప్పగించాడు. దీనిపై రీసెర్చ్ మొదలుపెట్టిన సురేందర్ రెడ్డి ఉయ్యలవాడ పుట్టు పూర్వోత్తరాలు బయటకు తీస్తున్నాడు. చరిత్ర ప్రకారం ఆయనకి 3 భార్యలు ఉండటంతో చిరు సరసన 3 హీరోయిన్లు పెట్టాలని భావిస్తున్నాడట సురేందర్ రెడ్డి. ఇంతకీ మెగాస్టార్ తో చిందేసే ఆ 3 భామలు ఎవరో వేచి చూడాలి.